హాయ్ హలో బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీ అందరికీ సారీ చెప్పాలి. ఎందుకంటే 2 డేస్ నుంచి నేను వీడియోస్ తీయట్లేదు కదా! దానికి పర్టిక్యులర్ రీజన్ ఉన్నది. ఐ థింక్ ఫ్రైడే అనుకుంటా, రంజాన్ ముందు రోజు వన్ టౌన్‌కి వెళ్ళి హలీం తిని రిటర్న్ వచ్చినప్పుడు అరౌండ్ 11:30కి అనుకుంటా బండి మీద నుంచి నా మొబైల్ పడిపోయింది ఫ్రెండ్స్. అండ్ నా మొబైల్ ఫోన్ డిస్‌ప్లే పోయింది ఫ్రెండ్స్. ఆ రోజంతా నా మూడ్ అస్సలు బాలేదు. అందుకే నేను వీడియోస్ కూడా తీయలేకపోయాను. యాక్చువల్లీ నేను ఎప్పటినుంచో మొబైల్ ఫోన్ కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నాను. సో, నా కోరిక ఇలా తీరిందనమాట. అవును ఫ్రెండ్స్, నేను ఒక కొత్త మొబైల్ కొనుక్కున్నా. అదేంటంటే వివో X300 అండ్ నేను వీడియోస్ కూడా ఆ మొబైల్‌తోనే తీస్తున్నా. ఇది సండే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ వ్లాగ్. లంచ్‌కి నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. సాటర్డే నైట్ వన్ టౌన్ వెళ్ళాం అన్నాను కదా! అక్కడ ఏంటంటే చికెన్ ఐటమ్స్ తిని బోర్ కొట్టేసింది. సో, సండే నేను మటన్ తెచ్చుకున్నా. సో, మటన్‌లో ఏంటంటే దోసకాయ ములక్కాడ కాంబినేషన్‌తోని మటన్ చేశాను. ట్రస్ట్ మీ గైస్, చాలా బాగుంది. చాలా నచ్చింది నాకు. ఈ కర్రీ కాంబినేషన్‌ని జనరల్‌గా ఏంటంటే వైట్ రైస్‌తో తింటాం కదా! కానీ నేను వైట్ రైస్‌కి బదులుగా పలావ్ చేశాను. బాగుంటుందా లేదా అనుకున్నాను కానీ చాలా బాగుంది అసలు. సో, ఎనీహౌ మన కర్రీ ప్రిపరేషన్‌కి వచ్చేద్దాం రండి. సో, ఫస్ట్ ఏంటంటే నేను బాండీలో ఆయిల్ వేసుకున్నా. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాక టొమాటోస్ వేసుకున్నా. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా టమాటాలని బాగా మగ్గనిచ్చా. టమాటాలు మంచిగా మగ్గినాక దోసకాయ తర్వాత ములక్కాడ వేసి బాగా అది కూడా మగ్గనిచ్చాను. నాకేంటంటే ఇక్కడ మటన్ అంటే చాలా ఇష్టము. దాని ఫ్లెష్ అన్నా, బోన్స్ అన్నా చాలా ఇష్టము. సో, ఏంటంటే మా వారు మార్నింగ్ మటన్ తెచ్చేశారు. దాన్ని బాగా శుభ్రం చేసేసుకొని కుక్కర్‌లో కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఒక 5, 6 విజిల్స్ పెట్టి బాగా ఉడికించుకున్నా. అది నేను ఈ వీడియోలో చూపించలేదు కానీ అదిగోండి పక్కన బాండీ పక్కన ఉండింది కదా కుక్కర్, దాంట్లో ఉడికించుకున్నాను. అప్పుడే మనకి ముక్క బాగా ఉడుకుతుంది అండ్ బోన్స్ కూడా మనం చేయగలుగుతాం అనమాట, తినగలుగుతాము. సో, ఇక్కడ ఏంటంటే టమాటాలు మగ్గుతున్నప్పుడే నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. సో, ఏంటంటే మన కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. టమాటాల్లోని ఈ కొత్తిమీర కూడా కలిపి మగ్గితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను ములక్కాడ వేసేసుకున్నాను. తర్వాత దోసకాయలు కూడా వేసేసుకొని బాగా మగ్గించాను. అండ్ దాని తర్వాత నేను ఉంచుకున్న మటన్ కూడా దీంట్లో కలిపేసుకొని కొంచెం మగ్గనిచ్చినాక కొంచెం ఉప్పు, కారము యాడ్ చేసా. దీనికి ఏంటంటే కొంచెం మటన్ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. సో, అంతే ఫ్రెండ్స్, మన కర్రీ ఒక 15 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. సో, మనం ముందే కుక్కర్‌లో మటన్ని ఉడకబెట్టుకున్నాం కదా, సో, అందుకనే మన కర్రీ ఒక 15 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. సో, ఇక్కడ ఏంటంటే మా డీజీ గడికి కొన్ని మటన్ పీసెస్, తర్వాత మటన్ సూప్ తీస్తున్నా ఫ్రెండ్స్. దానికి ఏంటంటే కారం వేయకూడదనమాట. సో, అందుకనే నేను ముందుగానే తీసేస్తున్నాను. దానికి మటన్ కర్రీ అంటే, నాన్ వెజ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. చికెన్ అన్నా, మటన్ అన్నా చాలా ఇష్టం తనకి. సో, అదేంటంటే చాలా వేడిగా ఉందనమాట. సో, దాన్ని పక్కన పెట్టుకున్నా ఒక 5 మినిట్స్. ఇంకో పక్క ఏంటంటే నేను పలావ్‌కి రెడీ చేసేసుకుంటున్నాను. చూసారు కదా మీరు ముందే, నేను రైస్‌ని కడిగి పెట్టేసుకున్నా పక్కన, నానబెడుతున్నా బియ్యాన్ని. And also thank you all for watching my videos, and I would also request you to please subscribe my channel. అండ్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మటన్ అంటే ఎప్పటికప్పుడు తింటూనే ఉంటాం కదా, ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, నేను వీడియో కొత్త మొబైల్తోని రికార్డ్ చేస్తున్నాను. సో, చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా నచ్చింది కూడా నాకు ఈ ఫోన్. ఎందుకు మనకి ఇప్పుడు కొత్త మొబైల్ అవసరమా, తర్వాత కొనుక్కుందాంలే అని అలా పోస్ట్‌పోన్ చేసుకుంటా ఉన్నానన్నమాట 2 ఇయర్స్ నుంచి. బట్ ఈరోజు టైం కుదిరిందనమాట నాకు కొత్త మొబైల్ కొనుక్కోవడానికి. సో, ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. పాత మొబైల్ చాలా బాగుంటుంది. అది నేను యాక్చువల్గా ఒక 6 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఆ మొబైల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట, పాతది. సో, దాన్ని రీప్లేస్ చేయడం ఇష్టం లేక ఇప్పటి వరకు నేను కొత్త మొబైల్ కొనుక్కోలే. సో, ఏంటంటే అది నేను మళ్ళీ రిపేర్ చేయించుకొని కొత్త డిస్ప్లే వేయించుకొని అది కూడా వాడుతున్నా. ఎందుకంటే అది చాలా బాగుంటుంది. అది నాకు చాలా ఇష్టమైన గిఫ్ట్ అనమాట అది. థర్స్డే నుంచి కంటిన్యూస్గా ఎంజాయ్ చేస్తున్నా. థర్స్డే వచ్చి ఉగాది, సో స్పెషల్ డిషెస్ హ్యాపీగా తిన్నా. అండ్ నెక్స్ట్ డే వచ్చి ఫ్రైడే వచ్చి రంజాన్, అదే వన్ టౌన్కి వెళ్ళి స్పెషల్ డిషెస్ తిన్నా. అండ్ సాటర్డే వాజ్ మై న్యూ మొబైల్ పర్చేసింగ్ డే. అండ్ సండే వచ్చి బోత్ ద ఫోన్స్ యూస్ చేసుకుంటున్నందుకు విత్ మటన్ స్పెషల్ డిషెస్. వావ్, సూపర్ అనమాట. నాకు అన్ని వరుసగా ఈ 4 డేస్ నాకు భలే నచ్చినాయి అసలు.
ఇదిగోండి ఇక్కడ వచ్చి నేను పలావ్‌కి రెడీ చేసుకుంటున్నా. ఇక్కడేంటంటే స్పైసెస్ మొత్తం వేసేసుకున్నా. తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, తర్వాత బఠానీ, పుదీనా, కొత్తిమీర అంతా వేసేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నా. దీంట్లో ఏంటంటే పలావ్‌కి నేను చికెన్ మసాలా వాడలేదు. మటన్ మసాలానే వేశాను. ఎందుకంటే మటన్ కర్రీ గనుక చాలా బావుంటుంది. యూజువల్‌గా అయితే ఈ కర్రీని మనం వైట్ రైస్‌తో తింటే బావుంటుంది. కానీ నేను ఈ పలావ్‌తో తిన్నా. సూపర్ యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. ఈ ఇంగ్రీడియెంట్స్ మొత్తం బాగా వేగినాక ఏంటంటే నేను తగినంత వాటర్ వేసుకొని, ఆ తర్వాత మనకి వాటర్ మగ్గినాక సో ఫైనల్లీ నా పలావ్ అండ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకోకుండా ఫుల్ ఆకలేస్తుంది. సో నా ఫ్యామిలీతో పాటు కూర్చొని హ్యాపీగా తినేసాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్.